కొత్త సంవత్సరం వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ను అందించింది. ఇక ఎంతో కాలంగా ఊరిస్తున్న PSPK 32 ప్రాజెక్టుపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ ప్రాజెక్టును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో 32వ చిత్రంగా రూపుదిద్దుకోనుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది. ఇక ఎంతో కాలంగా ఊరిస్తున్న PSPK 32 ప్రాజెక్టుపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ ప్రాజెక్టును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో 32వ చిత్రంగా రూపుదిద్దుకోనుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందుతోంది. ఇక ఎంతో కాలంగా ఊరిస్తున్న PSPK 32 ప్రాజెక్టుపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ ప్రాజెక్టును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే 32వ చిత్రంగా రూపుదిద్దుకోనుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ చిత్రానికి కథను అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. నూతన సంవత్సర సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ సర్ప్రైజ్ అయితే వచ్చింది. కొత్త సినిమాకి అంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫ్యాన్స్ కు అదొక పూనకాలు ఎప్పటికప్పుడు కూడా వారికి వస్తూ ఉంటాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ కోసం ఎప్పుడు కూడా ఆయన నూతన సంవత్సర అప్డేట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు న్యూ ఇయర్ సర్ప్రైజ్ అయితే వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రత్యేకంగా ఏదైతే అనౌన్స్ చేశారో, ఇటీవలే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంలో అటు ఈ సంభాషణ కూడా జరిగింది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అభిమానులకు లాస్ట్ ఇయర్ నుంచి ఏదైతే ఇటు ఓజీ సినిమా విజయం వాళ్లకు ఒక మంచి ఎనర్జీని ఇచ్చినటువంటి తర్వాత తమ అభిమాన నాయకుడు తెరపైన ఎలా చూడాలనుకుంటున్నారు. ఇప్పటికే దర్శకుడు సుజిత్ అలాంటి బూస్టప్ ను అటు ఓజీ ద్వారా వారికి అందించారు. మరి ఇప్పుడు మరొక స్పెషలిస్ట్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఇటు పవర్ స్టార్ తో సినిమాకు ఏదైతే ఒప్పందం కుదిరింది. ప్రత్యేకించి ఇది న్యూ ఇయర్ సర్ప్రైజ్ గానే చెప్పాలి. ఏదైతే రామ్ తాళ్ళూరి ప్రత్యేకంగా జనసేన పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శిగా, అయితే ఆయన మొదటి నుంచి కూడా ఇటు నిర్మాతగా ఉన్నారు కాబట్టి అనేక ప్రధానమైనటువంటి సినిమాలకు ఆయన ఇప్పటికే నిర్మాతగా వహించారు. కాబట్టి ఆయన నిర్మాతగా ఈ సినిమా కూడా ప్రత్యేకంగా రానుంది. PSPK 32 మూవీ ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించి వక్కంతం వంశీ కథను అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పవన్, సురేందర్ రెడ్డి, రామ్ తాళ్ళూరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటిది కాదు, ఇది గతంలోనే ఈ కాంబినేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సస్పెన్స్ కు మొత్తానికి తెరలేసింది. ఏదైతే ఇటు ఎన్నికల ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎలక్షన్ హడావిడి వల్ల దీన్ని పూర్తి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఎట్టకేలకు దాదాపుగా కూటమి ప్రభుత్వం కూడా జయకేతనం ఎగరవేసుకుంటూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అది ఏమాత్రం అంత సాఫీగా సాగుతుంది కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ కూడా తనకు అటు రాజకీయంతో పాటు ఇటు తన కెరియర్ ను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఏదైతే దాదాపుగా ఇది ఇంతకు ముందు SRTT ఎంటర్టైన్మెంట్ సంస్థకి సంబంధించి కూడా నిర్మించినట్లు తెలిసి ఈసారి బ్యానర్ మంది జైత్ర రామ్ మూవీస్ మీద ఈ యొక్క
ప్రొడ్యూషన్ కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి మొత్తానికి ఇప్పటికే వింటేజ్ పవన్ కళ్యాణ్ ను ఇప్పటికే చూశారు కాబట్టి మరి ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ నూతన సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా అందరిలోనూ మొత్తానికైతే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి కొత్త సినిమా కాబట్టి అభిమానులు కూడా అంచనాలు అయితే మాత్రం భారీ ఎత్తున ఉన్నాయి. మరి రామ్ తాళ్ళూరి కూడా ప్రధానంగా ఈ సినిమాకు ఏదైతే నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాలో అనేక రకాల జాగ్రత్తలు కూడా తీసుకుని ఫ్యాన్స్ కు కావాల్సినటువంటి ట్రీట్ అయితే అందించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.